Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెద్దిరెడ్డిపై చంద్రబాబు పగ ఈ రేంజ్లోనా? మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కొద్ది రోజుల కిందట అరెస్ట్ అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆగస్టు 1న ఆయన కేసు మరోసారి విచారణకు రానుంది. అయితే మిథున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు కొన్ని రకాల సౌకర్యాల విషయంలో కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ పరిస్థితులలో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోనే ఉంటున్నారు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇంటి భోజనం కుమారుడి కోసం పంపిస్తున్నారు. అయితే కుమారుడు మిథున్ రెడ్డి కోసం ఆ వయసులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మొన్న మధ్యాహ్న జైలుకు దిండుతో పాటు ఇతర సామగ్రిని తీసుకువెళ్లే క్రమంలో పెద్దిరెడ్డి గన్మెన్ సహకరించాడు. అందుకు బాధ్యుడిని చేస్తూ పోలీస్ శాఖ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పెద్దిరెడ్డి అంటేనే పోలీసులు హడలెత్తిపోతున్నారు. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అటువంటి నేత విషయంలో పోలీసులు గౌరవంగానే వ్యవహరిస్తారు. కానీ మొన్న గన్మెన్ సస్పెన్షన్తో భయపడిపోతున్నారు. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోకి వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ కుర్చీ తీసుకొచ్చి వేశాడు. ఇంతలోనే ఒక పోలీసు ఉన్నతాధికారి వచ్చి ఆ కుర్చీని తొలగించమని సూచించాడు. పెద్దిరెడ్డికి దగ్గరగా వెళ్లి ఉన్నత స్థాయిలో ఆదేశాలు ఉన్నాయని, అందుకే కుర్చీ వేయలేదని చెప్పుకొచ్చాడు. దీంతో పెద్దిరెడ్డి తీవ్ర అసహనంతో కనిపించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక హవాను కొనసాగించారు. రాయలసీమ మొత్తం ఆయన కన్నుల్లో ఉండేది. ముఖ్యంగా చంద్రబాబుతో చిరకాల వైరం ఉంది. అప్పట్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తానని శపథం చేశారు కూడా. ఒకానొక దశలో కుప్పం వచ్చిన చంద్రబాబుపై వైసీపీ శ్రేణులతో దాడి చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అవన్నీ మనసులో పెట్టుకుని చంద్రబాబు ఇలా పెద్దిరెడ్డిపై ఓ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయమైన కుటుంబం పెద్దిరెడ్డి. మరి అటువంటప్పుడు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.